తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో సమూల మార్పులకు సిద్ధమైంది కాంగ్రెస్ సర్కారు. భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయడంతో పాటు భూములకు సంబంధించిన అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ధరణి పోర్టల్పై పలు సిఫారసులు చేసింది. ధరణి పోర్టల్లోని లోపాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలకు సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ధరణి పోర్టల్ను పునర్వ్యవస్థీకరించి భూ వ్యవహారాలకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా 5 సభ్యులతో ఏర్పాటు చేసిన ధరణి కమిటీ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించింది. నిపుణులు అధికారులతో చర్చించడంతో పాటు 18 రాష్ట్రాల్లోని ROR యాక్ట్ను క్షుణ్ణంగా పరిశీలించింది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం పలు సిఫారసులతో ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది ఆ కమిటీ. రాష్ట్రంలోని భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించింది. అలాగే ధరణి పోర్టల్ను బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా, అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా మార్పులు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సచివాలయంలోని తన ఛాంబర్లో కమిటీ సభ్యులతో భేటీ అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. మరోవైపు ధరణి సమస్యలపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా, ములుగు జిల్లాలో తక్కువగా పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లు ఆయన చెప్పారు.